నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ 6లో హామీలో భాగంగా కూటమి ప్రభుత్వము మరొక బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక స్కీమ్ ఏదైతే ఉందో, స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతుంది. సో రోజా గారు అంటారు కదా, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి. విడుదల రజనీ గారు అంటారు కదా, ఇన్ని సంవత్సరం అయిపోయింది, 14 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏం చేసిందని అంటారు కదా. సో రోజా గారు నగిరిలో బస్ ఎక్కి అక్కడ విడుదల రజనీ ఉన్నటువంటి చిలకలూరిపేటలో వెళ్ళి మాట్లాడేసి ఫ్రీగా విడుదల రజనీ గారిని కూడా ఎక్కించుకొని నగిరికి రావచ్చు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇక మీదట మీరు కేవలం జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో ఫ్రీ. సో సూపర్ 6లో భాగంగా మరో పథకానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు, మరో అడుగు ముందుకేయనున్నారు. సో రోజా గారు మీరు కావాలంటే విడుదల రజనీ గారిని కలవచ్చు, విడుదల రజనీ గారు మీరు కావాలంటే వచ్చి నగిరిలో ఫ్రీగా రోజా గారితో మాట్లాడి వెళ్ళవచ్చును. ఇక్కడ చూడండి, ఏ బస్సుల్లో ఫ్రీ అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కేవలం మీరు ఆధార్ కార్డు చూపించో లేకపోతే ఓటర్ ఐడి చూపించో జీరో ఫేర్ టికెట్ కొట్టిస్తాడు కండక్టరు. ఇవి చూపించి ఆ టికెట్ తీసుకొని పర్సులో పెట్టుకొని ఇక హ్యాపీగా మీరు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం కింద ఒక్కొక్క మహిళకు అంటే దాదాపు 2,62 మంది మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక్కొక్క మహిళకు ఒక నెలకు గాను 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు ఆదా కాబోతుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 1,942 కోట్ల రూపాయలు భారం పడుతున్నప్పటికీ ఆ భారం మొత్తాన్ని ఏపీఎస్ఆర్టీసీకి వీళ్ళే చెల్లించి, సో ఏపీఎస్ఆర్టీసీని కూడా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. సో ఇక్కడ చూడండి, 8,458 బస్సుల్లో 74% బస్సుల్లో మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లు. సో ఈ స్కీమ్కి ఎవరెవరు అర్హులంటే మహిళలు, యువతులు మరియు థర్డ్ జెండర్లు, ఈ 3 కేటగిరీ వాళ్ళు ఈ నేను చెప్పినటువంటి ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో కేవలం ఆధార్ కార్డు చూపించి, ఓటర్ ఐడి చూపించి, కండక్టర్ దగ్గర జీరో ఫేర్ టికెట్ ఒకటి తీసుకొని ప్రయాణం చేయవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు, సాక్షి పేపర్లో వాళ్ళు విష ప్రచారం చేస్తున్నట్టు ఇది జిల్లాకు మాత్రమే పరిమితం కాదు, ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకైనా వెళ్ళొచ్చు. కేవలము ఎందులో అలౌడ్ లేదంటే ఇక్కడ చూడండి, ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ, నాన్ స్టాప్, ఈ ఘాట్ రోడ్లో తిరిగే బస్సు సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఈ 3 రకాల బస్సుల్లో మాత్రమే ఈ పథకం వర్తించదు. మిగిలినటువంటి పల్లె వెలుగు కావచ్చు, అల్ట్రా పల్లె వెలుగు కావచ్చు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులు కూడా కేవలం ఆధార్ కార్డు, ఓటర్ ఐడి చూపించేసి వీళ్ళైతే ప్రయాణం చేయొచ్చు. సో రోజా గారు మీకు నిజంగా అనుమానం ఉంటే మీరు ఈరోజు సాయంత్రం నగిరిలో బయలుదేరి చిలకలూరుపేటకి వెళ్ళి విడుదల రజనీ గారితో మాట్లాడి రావచ్చు. అదేవిధంగా సూపర్ 6లో మరో అడుగు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, రైతన్నకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగులకు మెగా డిఎస్సి విడుదల చేసింది. విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం, దీపం 2లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేసింది. తాజాగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంది. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి కుప్పలు పెట్టి వెళ్ళాడు, ఆ అప్పుల కుప్పలకు కనీసం వడ్డీ కూడా కట్టలేరు ఈ కూటమి నాయకులు. కాబట్టి వీళ్ళు ఈ సూపర్ 6ని అమలు చేయలేరు, ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి 2029లో గెలవబోయేది మనమే. ఆ యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి పగటి కలలు కన్నారు. పగటి కలలుగానే మిగిలిపోయింది. ఆ సూపర్ 6లో భాగంగా మరొక పథకం స్త్రీ శక్తి పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రారంభించనున్నారు. సో ఈ పథకంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2,62,00,000 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెలకు 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఆదా కానుంది. అదేవిధంగా ప్రభుత్వానికి అదనంగా 1,942 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అదనపు భారం పడనుంది. సో ఈ స్కీమ్ మీద ఫుల్గా స్టడీ చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చించిన తర్వాత ఏ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళాలి, ఏ బస్సుల్లో అలౌడ్ లేదని కూడా వాళ్ళు గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారు. కాబట్టి ఇక మహిళలు,
నిశ్చింతగా మన రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకైనా ఉచితంగా ప్రయాణించవచ్చును. ఇక్కడ చూడండి, ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. ఆర్టీసీ ఎండి స్త్రీ శక్తి పథకంపై ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు గురువారం తన ఛాంబర్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి అధికారి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. సో ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో 2,62,00,000 మందికి ప్రతి ఒక్కరికి అందేలాగా చూడండి, వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి అని కూడా ద్వారకా తిరుమలరావు గారు అయితే కనుక ఆ అధికారులను ఆదేశించారు. సో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బస్సు ఫ్రీ. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా శ్రీకాకుళంలో ఎక్కండి, తిరుపతిలో దిగండి, అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని మళ్ళీ తిరుపతిలో బస్సు ఎక్కి శ్రీకాకుళంకి వెళ్ళినా కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. ముందుగా విడుదల రజనీ గారు, అదేవిధంగా రోజా గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఇద్దరికి కూడా ఫ్రీ. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.